వెల్కమ్ టు కెరీర్ ప్లేస్. ఈ రోజు TV9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ప్రీతి రెడ్డి, వైస్ చైర్మన్ మల్లా రెడ్డి విశ్వవిద్యాలయపీఠ్. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. యా మ్యామ్, మల్లా రెడ్డి విశ్వవిద్యాలయపీఠం గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే దీని స్పెషాలిటీస్ ఏంటంటారు? First of all, Malla Reddy Vishwavidyapeeth is a deemed university in a distinct category. So it is all about new courses. అంటే ఇవాళ రేపు NEP 2020 గైడ్లైన్స్ తగ్గట్టుగా మనం ఇంటర్డిసిప్లినరీ కోర్సెస్ చాలా మనం ప్లాన్ చేయాలి. అంటే అదే మనకు అవసరం ఉంది. యూజువలీ కన్వెన్షనల్ స్టడీస్ యూ కెన్ కోర్సెస్ యూ కెన్ సీ ఎవ్రీవేర్ డౌన్ ద లైన్, బట్ దెన్ యాడింగ్ ఎడ్యుకేషన్ విత్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ is the need of the hour. So with this ideology, we start something like 7 schools of eminence. That is Malla Reddy Institute. We as an entire Malla Reddy Vishwavidyapeeth, we have 2 medical colleges, 2 dental colleges, nursing college, pharmacy college, and engineering college. So all put together, this is a deemed university which is absolutely unique, and it gives the entire perfect ecosystem for education, especially in healthcare system, I would say. So where we have education, we have technology, as well as we have healthcare. So this makes us absolutely unique, and we have the 7 schools of eminence. That is the School of Medical Sciences and Technology, School of Dental Sciences and Technology, School of Pharmaceutical Sciences and Technology, School of Nursing Sciences and Technology, School of Allied Health Sciences and Public Health Sciences Technology, and especially in our campus, we have School of Digital Health Sciences and Technology, which is the need of the hour. So our entire target is to develop the skills, the hands-on training, including the conventional education to our students. జనరల్లీ పేరెంట్స్ ఒక స్టూడెంట్ని జాయిన్ చేసేటప్పుడు 100 రకాల ప్రశ్నలతో అయోమయంలో ఉంటారు. అలాంటి పేరెంట్స్కి ముఖ్యంగా MRVలో జాయిన్ అవ్వాలంటే, వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ చూసి మీ కాలేజ్లో జాయిన్ చేయాలని చెప్తుంటారు? See, basically parents need to understand that how the future is growing, the fast changing world of ours. అది మనం వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది, డాక్టర్ కావాలి, మా పిల్లలు డాక్టర్ కావాలి, లేకపోతే ఇంజనీర్ కావాలి, లేకపోతే బిజినెస్ మ్యాన్ కావాలి. అదే మైండ్ సెట్లో ఉంటారనమాట. అది కాకుండా కూడా దెర్ ఆర్ ఫ్యూ ప్రొఫెషన్స్ వేర్ దే డోంట్ నో. అంటే దానికి కూడా డాక్టర్స్ అంతా ఈక్వల్, అంటే డెంటిస్ట్ లాగా, లేకపోతే ఫార్మసిస్ట్ లాగా, లేకపోతే ఇంజనీరింగ్ లాగా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇది చాలా మందికి తెలీదు. ఫస్ట్ పేరెంట్స్ ఆ విషయం తెలుసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ పిల్లలకి చెప్పగలుగుతారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఎట్లా అంటే జనరేషన్ గ్యాప్ ఉంటుందండి. పిల్లలు ఎట్లా అంటే లేదు, దిస్ ఇస్ ద ఫ్యూచర్ అని వాళ్ళు ప్లాన్ చేస్తుంటారు. అండ్ పేరెంట్స్ ఎట్లా అంటే లేదు, మా ఫాదర్ వాజ్ అ డాక్టర్, యూ నీడ్ టు బి అ డాక్టర్, అండ్ ఐఎమ్ అ డాక్టర్, యూ నీడ్ టు బి డాక్టర్ అని అనుకుంటారు. కానీ అట్లా కాకుండా వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. చాలా మంది అఫ్ కోర్స్ బీయింగ్ అ డాక్టర్ ఇస్ అ డ్రీమ్, బీయింగ్ అ డెంటిస్ట్ ఇస్ అ డ్రీమ్, ఫార్మసిస్ట్ ఇస్ డ్రీమ్. కానీ ఒకవేళ ఇది మనకు దొరకకపోయినా కూడా దెర్ ఆర్ ఏరియాస్ ఆఫ్ ఇంపార్టెన్స్, ఎస్పెషలీ ఐ వుడ్ సే అలైడ్ హెల్త్ కేర్ సిస్టమ్. ఇప్పుడు భారతదేశంలో మనకు యాక్చువల్గా వీఆర్ లాగింగ్ బిహైండ్ ఇన్ allied healthcare system. I want to tell this very openly. I think the entire hospital industry would be agreeing to this with me. Endukante hospitals lo we have doctors, we have nurses, we have pharmacies, and then we need technicians. ఇప్పుడు అందరు టెక్నీషియన్స్ ఏమనుకుంటారు, పారామెడికల్ కోర్స్ అంటే ల్యాబ్ టెక్నీషియన్స్, లేకపోతే రేడియాలజీ టెక్నీషియన్స్. అది కాకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక టెక్నాలజిస్ట్ అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు, ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరు ఇవాళ రేపు బయట మామూలుగా కామన్గా తెలిసిన టెక్నీషియన్స్ ఏంటంటే ఎమర్జెన్సీ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్ అంటారు, లేకపోతే ఎనస్థేషియా ఇంకా OT అంటారు, మళ్ళీ రేడియాలజీ అంటారు. సో ఇదంతా ఓకే, లేకపోతే కార్డియోవాస్కులర్ క్యాథ్లాబ్ అంటారు. ఇది కాకుండా ఆర్థోపెడిక్ టెక్నాలజీ అనుకోండి, ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎనీ ఆర్థోపెడిషియన్ నీడ్స్ అ టెక్నాలజిస్ట్ టు సపోర్ట్ హిమ్. సో ఇది ఎవరికి తెలియదు. ఈరోజు ఒక ఆర్థోపెడిక్ టెక్నాలజిస్ట్ శాలరీ, యుల్ నాట్ బిలీవ్, ఈజ్ బియాండ్ అ డెంటిస్ట్ శాలరీ, ఆర్ ఇన్ఫ్యాక్ట్ బియాండ్ అన్ MBBS స్టూడెంట్ రీసెంట్ హూ ఈస్ పాస్డ్ అవుట్. దట్స్ అ ఫ్యాక్ట్, బట్ నో బడీ నోస్. అది కాకుండా ఇప్పుడు మీరు మెడికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్, వాళ్ళు ఎండోస్కోపీ చేస్తారు, మీ అందరికీ తెలుసు. ఎండోస్కోపీ టెక్నాలజిస్ట్ ఉంటారు. యూజువల్లీ ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు మెడికల్ ఎంట్రాలజిస్ట్ కానీ, సర్జికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ కానీ, వాళ్ళు ఎవరైనా బేసిక్ లైఫ్ సైన్సెస్ చేసిన వాళ్ళకి, లేకపోతే ఒక నర్సెస్కి ట్రైన్ చేసుకుంటారు వాళ్ళ తగ్గట్టుగా. సో వాళ్ళు ట్రైన్ అయితే వాళ్ళ కోసమే వాళ్ళు ఉండిపోతారు. కానీ వాళ్ళకి సర్టిఫికేషన్ ఏమి ఉండదు, ఉన్నా కూడా ఏదో సర్టిఫైడ్ కోర్సెస్ అన్నీ చేస్తారు. కానీ ఒక ప్రాపర్ డిగ్రీ, like for example in our campus we have started BSc or MSc in endoscopy technology, which is the need of the hour. ఇయాల రేపు మనం gastroenterologists ఎక్కువ ఉన్నారు, endoscopists తక్కువ ఉన్నారు. If you see anybody who has completed his endoscopy technology will be giving like minimum వాళ్ళ salary to begin with will be 30,000 plus. సో దాట్స్ ద నీడ్ ఆఫ్ ది అవర్. అది కాకుండా ఇప్పుడు లాప్రోస్కోపీ టెక్నాలజీ అనుకోండి, లాప్రోస్కోపీ అందరు వాడుకుంటున్నారు, కానీ టెక్నాలజిస్ట్ లేదు. రోబోటిక్స్, ఇవాళ రేపు రోబోటిక్స్ ప్రతి ఒక్క హాస్పిటల్లో వీ హ్యావ్ రోబోటిక్స్, బట్ డూ వీ హ్యావ్ టెక్నాలజిస్ట్? నో. అదేవిధంగా ట్రాన్స్ప్లాంట్ సైన్సెస్, ప్రతి ఒక్క హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నారు,
అక్కడ కూడా టెక్నాలజీస్ లేదు. సో ఐ థింక్ టెక్నాలజీస్ ఇస్ అ బిగ్ గ్యాప్, ఎస్పెషల్లీ ఇన్ రీప్రొడక్టివ్ సైన్సెస్ ఆల్సో, కాస్మెటాలజీ అండ్ డర్మటాలజీ. ఇప్పుడు ఎవ్రీ వన్ ఈజ్ ఓపెనింగ్ కాస్మెటాలజీ అండ్ డర్మటాలజీ క్లినిక్, బట్ దే నీడ్ అంటే ఎండి డర్మటాలజిస్ట్ విల్ బి దేర్ టు గివ్ యూ ద ప్రాపర్ ట్రీట్మెంట్. అంటే వాళ్ళు ట్రీట్మెంట్ కోసం చెప్తారు, కానీ లేజర్ చేయడానికి కానీ అంత ప్రొసీజర్ చేయడానికి యూ నీడ్ అ ప్రాపర్ టెక్నాలజిస్ట్. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు టార్గెట్ అపాన్. జనరల్గా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో బీఎస్సీ ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళకి చాలామంది ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ అనగానే ఫారెన్కి వెళ్ళి చదువుకొని వస్తే లైఫ్ బిందాస్గా సెట్ అవుతుంది. ఇందాక మీరు అన్నట్టుగా పేరెంట్స్ కూడా వాళ్ళపై వాళ్ళ ఇంట్రెస్ట్ని రుద్దడం కూడా ఒక ఇంత దీనికి కారణం అవ్వచ్చు. మరి మల్లారెడ్డి విశ్వవిద్యాలయపీఠని ఎంచుకుంటే వాళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ ఉండొచ్చు అంటారు? అఫ్ కోర్స్ ఐ థింక్ అదే కదా డిఫరెన్స్. ఇప్పుడు పారామెడికల్కి ఇంకా మన అలైడ్కి డిఫరెన్స్ ఉండేది ఇదే. ఇప్పుడు డిప్లొమా యూజువల్ మన ఇండియాలో వాల్యూ ఉంటుంది, కానీ ఇండియా నుంచి బయట అంత ఉండదు. సో వాళ్ళకి ఒక ప్రాపర్ డిగ్రీ కోర్సెస్ కావాలి మనకి, బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ. అండ్ ఇంకోటి అది కాకుండా కూడా బీఎస్సీ ఎంఎస్సీ తర్వాత యూ కెన్ డూ రీసెర్చ్. సి ఐల్ టెల్ యూ ద బెనిఫిట్స్ ఆఫ్ డూయింగ్ బీఎస్సీ అండ్ ఎంఎస్సీ కోర్సెస్. ఫస్ట్ ఇట్స్ అ డిగ్రీ, సో దట్ హ్యాస్ మోర్ వాల్యూ, number 1. Number 2, you can do post-graduation and research work, PhDs into that particular subject. And third, you can go abroad. సో బయట ఇంటర్నేషనల్ లెవెల్లో డిఫరెంట్ కంట్రీస్లో దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ దీస్ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ డిజిటల్ హెల్త్. ఇప్పుడు మనం ఒక కొత్త స్కూల్ ఓపెన్ చేస్తున్నాం విచ్ ఇస్ అ డిజిటల్ హెల్త్. ఇది వేరే దగ్గర ఉన్నాయి ఇట్లాంటి డిజిటల్ హెల్త్ సైన్సెస్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి, బట్ దే ఆల్ ఆర్ సర్టిఫైడ్ కోర్సెస్ అనమాట. దిస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ అ ప్రాపర్ బీఎస్సీ ఇన్ డిజిటల్ హెల్త్ అండ్ ఎంఎస్సీ ఇన్ డిజిటల్ హెల్త్. సో ఇట్స్ అబ్సల్యూట్లీ విల్ బీ హ్యావింగ్ మోర్ మీనింగ్. సో టుడే ఇప్పుడు నీతి ఆయోగ్ అనుకోండి, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకోండి, we all are thinking about digital transformation of entire data. Okay, it can be a health data or it can be any other data. So ee data ki manam vadukodaniki evaru kavali? We need proper professionals. So we need digital health professionals. So do we have them? No. The future is digital India is what we talk about. So we need to prepare ourselves for the future. సో ఇక్కడ చదివిన వాళ్ళకి వాళ్ళ ఫ్యూచర్కి ఏం డోకా ఉండబోదని భరోసా? అఫ్ కోర్స్ నాట్. అసలు మీరు మల్లారెడ్డి గ్రూప్లో వచ్చేస్తేనే మీకు ఏ విధంగా కూడా డోకా ఉండదు. ఎస్పెషలీ విశ్వవిద్యాపీఠలో with as we are enhancing ourselves with these kind of courses, and we are it's a super advancement. And especially మన తెలంగాణలో ఐ థింక్ ఇప్పుడు మణిపాల్ అనుకోండి, డివై పాటిల్ అనుకోండి, అమృత విశ్వవిద్యాపీఠ్ అనుకోండి, లేకపోతే శ్రీరామచంద్ర అనుకోండి, ఇట్లాంటి ప్రతి ఒక్క స్టేట్లో ఒక యూనివర్సిటీ ఖచ్చితంగా ఉంటుంది వేర్ యూ హ్యావ్ రీప్రొడక్టివ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ కోర్సెస్ ఆర్ ఎల్స్ మాలిక్యులర్ మెడిసిన్ ఈ కోర్సెస్. ఇదంతా మన తెలంగాణలో ఎక్కడ లేదు, ఓన్లీ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ స్టార్టింగ్ అ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ రీప్రొడక్టివ్ సైన్సెస్ యాజ్ వెల్ యాజ్ మాలిక్యులర్ మెడిసిన్. మేడం, ఇందాక మీరు చెప్పినట్టు హెల్త్ కేర్ విషయంలో మీరు చాలా ఈ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ పట్ల అవ్వచ్చు, ఉద్యోగులకి అంటే ఎంప్లాయీస్కి ఎవరైతే ప్రిపేర్డ్గా ఉంటారో వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని సపోర్ట్ ఉంటుంది. ట్రైనింగ్ విషయానికి వచ్చేసరికి ఎలాంటి సపోర్ట్ ఉంటుందంటారు? ట్రైనింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. దీనికన్నా ముందు మీరు ఏదైనా మీరు స్టాట్యుటరీ బాడీస్ కన్సర్న్డ్ మీరు డిగ్రీస్ చూడండి. ఇట్ క్యాన్ బి ఎంబీబీఎస్, బీడిఎస్, ఫార్మసీ, ఇంజనీరింగ్. ఇది అంతా ఓల్డ్ ఆర్కేక్ వే ఆఫ్ డెలివరింగ్ యువర్ ఇది అనమాట, అంటే ద ఎంటైర్ సబ్జెక్ట్స్. ఓకే, డెలివరింగ్ దట్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ కరిక్యులం కూడా ఫిక్స్డ్ కరిక్యులం ఇదంతా ఇది. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్. వీ నీడ్ టు ఫుల్ఫిల్ దట్ గ్యాప్. సో ఈవెన్ ఇన్ అవర్ ఇంజనీరింగ్ concept also, even today, like what the entire group has planned is from day one hands-on training, job integrated learning. They should be ready for the job from day one. ELR పిల్లలు they are very clear in their mind what they want to do. వాళ్ళందరికీ ఇప్పుడు అందరికీ బజ్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ఓకే, మా మామయ్య గారు కూడా ఏఐ అని చెప్తుంటారు. సో అఫ్ కోర్స్ దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. కానీ అది కాకుండా దెర్ ఆర్ అదర్ కోర్సెస్, బట్ హౌ టు యూజ్ ఏఐ, where to use AI and how much to use AI is also important. ఇప్పుడు మీరు చెప్తుంది వింటుంటే నిజంగా మీ దగ్గర చదివిన పిల్లలే రేపు పొద్దున ఏ లాగా మారిపోతారేమో అనిపిస్తుంది. అఫ్ కోర్స్, ఐ మీన్ దట్ వుడ్ బి అ డ్రీమ్ కమ్ ట్రూ. అట్లానే మారాలి. సో దట్స్ ఎంటైర్ కన్సెప్ట్. ఎస్. మామూలుగా బీఎస్సీ స్టూడెంట్స్కి అయితే ఎలాంటి ప్రాక్టీస్ ఉంటుందంటారు? బేసిక్గా ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కొంతమందికి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్న పరిస్థితులు మనం బయట చూస్తున్నాం. మరి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎంతవరకు ఉంటుంది? సో ఇప్పుడు మనం ఇందాక మీకు చెప్పిన మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఈకో సిస్టమ్. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్కవైపు మీకు ఎడ్యుకేషన్ ఉంటే, కన్వెన్షనల్ మెథడాలజీ ఆఫ్ టీచింగ్ ఉంటే, ఇంకొక వైపు మీకు హెల్త్ కేర్ సిస్టమ్ కూడా ఉంది. సో ద మూమెంట్ యూఆర్ డూయింగ్ యూ జాయిన్ యువర్ బీఎస్సీ, మీ బేసిక్ సైన్సెస్తో పాటు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇన్ ద హాస్పిటల్ సెక్టర్ ఈజ్ దేర్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో there is education, there is training in the hospital, that is hands-on training which we say, upskilling what we say, that's the need of the hour. And third is the technology.
వేరియస్ టెక్నాలజీ, ఇప్పుడు డిజిటల్ హెల్త్ అని చెప్తున్నాము. సో ఎంటైర్ డిజిటల్ డేటా కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఇన్ ద హాస్పిటల్ కానీ, దీస్ ఆర్ ఎవ్రీథింగ్ అబౌట్ టెక్నాలజీ. సో ఎక్స్పోజర్ ఎవ్రీవేర్. ఎస్ సార్. మేడం, ఫెలోషిప్ టైంలో స్టూడెంట్స్ పొందగలిగేటువంటి పిహెచ్డి ప్రోగ్రామ్స్లో ఏమున్నాయి ప్రధానంగా? ఫెలోషిప్స్ అంటే అయితే ఎవ్రీ డిపార్ట్మెంట్ వీఆర్ టార్గెటింగ్ ఆన్ ఫెలోషిప్స్. సో ఫెలోషిప్స్ ఆర్ బేసిక్లీ అది కూడా ఇప్పుడు దీనికన్నా ముందు స్కిల్ ఎన్హాన్స్ చేయడానికి ఇప్పుడు నేను చెప్తున్నాను దట్ స్కిల్ వీఆర్ యాడింగ్ ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్, కానీ అప్పుడు ఆ టైంలో లేకుండే. సో హూ ఎవర్ హ్యాస్ కంప్లీటెడ్ ఎంబీబీఎస్ ఆర్ దర్ ఎండి ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ అ డిఎం ఈవెన్ ఆర్ ఎల్స్ ఈవెన్ ఇన్ ఇంజనీరింగ్ సైడ్ కానీ, ఫార్మస్యూటికల్ సైడ్స్ కానీ, దే షుడ్ బి జాబ్ రెడీ. సో వాళ్ళకి ఫెలోషిప్స్ అవైల్ చేస్తున్నాం. ఇట్ క్యాన్ బి 6 months ఫెలోషిప్, ఇట్ క్యాన్ బి 1 year ఫెలోషిప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గైనకాలజీ అనుకోండి, వాళ్ళు ఎండి గైనకాలజీ చేస్తారు, ఎంఎస్ గైనకాలజీ చేసుకో అనుకోండి, దాని తర్వాత దే నీడ్ టు డూ ఎస్థెటిక్ గైనకాలజీ. నౌ దట్ ఈస్ ద వర్డ్. ఆర్ ఎల్స్ యూ క్యాన్ డూ ఇప్పుడు కాస్మెటిక్, ఇప్పుడు ఎండి డర్మాట్ చేసిన వాళ్ళకి వీఆర్ డూయింగ్ ఫెలోషిప్ ఇన్ కాస్మెటాలజీ ఎస్పెషలీ, ఆర్ ఎల్స్ ఫేషియల్ ఎస్థెటిక్స్. So ఇట్లాంటి there are different areas. I think we have more than 203 fellowships. Everything is available on the website. You can see in the website. But every department, even whether it is cardiology, specifically about the cardiac rhythms ki manam, we are keeping fellowship. For EP studies we are keeping fellowships. Heart failure ki we are keeping fellowships. So fellowship is the need of the hour. ఎంఎస్సీ కంప్లీట్ చేసిన వారికి మీ దగ్గర ఎలాంటి ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఉందంటారు? ఎంఎస్సీస్ అఫ్ కోర్స్ అండి, ఇప్పుడు మనము కొత్త బీఎస్సీస్ నిర్మాణం చేస్తున్నాం, కానీ దీనికన్నా ముందు హూ ఎవర్ హెస్ కంప్లీటెడ్ బీఎస్సీ ఇన్ బేసిక్ సైన్సెస్ వాళ్ళకి ఎంఎస్సీనే కదా వాళ్ళు అదే చేయగలుగుతారు. సో ఎనీవన్ హూ హెస్, సో వీ హ్యావ్ కెప్ట్ ఈక్వల్ ద సేమ్ దిస్ థింగ్ కోర్సెస్ ఈవెన్ ఇన్ ఎంఎస్సీ. So whoever has completed BSc in any life sciences courses, they can join MSc, which is for 2 years. So that is a quick way of getting your post graduation done, and you can have a better job opportunity. So we have MSc in each and every this thing, and in fact we are having, for example చెప్తాను, under radiology, BSc in radiology and imaging చేస్తారు, radiology and imaging technology. They can do an MSc in MRI. They can do an MSc in interventional radiology. ఎంఎస్సీ ఇన్ క్రాస్ సెక్షనల్ స్టడీ అనుకోండి, సిటీ అండ్ ఎంఐ రెండు వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి. సో దట్ వుడ్ బి అన్ ఆప్షన్ ఫర్ దెమ్, లైక్ టు ఎన్హాన్స్ దర్ స్కిల్స్. జనరల్గా కొంతమంది పిల్లలు మనం చూస్తుంటాం చాలా సెన్సిటివ్గా ఉంటారు అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువగా ఉంటాయి, అండ్ వాళ్ళు చదువుకోవడానికి కూడా కొన్ని సందర్భాల్లో హెసిటేట్ అవుతున్న పరిస్థితి, బయటికి వెళ్ళాలన్నా జాబ్ చేయాలన్నా, ఇలాంటి స్టూడెంట్స్ పట్ల ఎట్లాంటి కేర్ తీసుకుంటారు? సో బేసిక్లీ ఎవ్రీ యూనివర్సిటీ ఐ షుడ్ ఫీల్ దట్ దే షుడ్ హ్యావ్ అ క్లినికల్ సైకాలజిస్ట్. సో వీ హ్యావ్ 2 clinical psychologists, and any student before taking an admission or after taking an admission, any doubts they want. In fact, I want our students to open up themselves and tell us what do they need. అంటే కొంతమంది ఏమైందంటే డౌట్ ఎక్కువ, వాళ్ళు చెప్పలేరు, వాళ్ళు లోపల అట్లనే పెట్టుకుంటారు క్వశ్చన్స్. సో ఐ వాంట్ దెమ్ టు కమ్ అవుట్. సీ ఎవ్రీవన్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెసివ్ లైక్ మీ, బట్ దెన్ ఐ వాంట్ దట్ ద స్టూడెంట్ షుడ్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ హోల్ హార్టెడ్లీ. దే షుడ్ కమ్ టు ద మేనేజ్మెంట్. వీ విల్ ట్రై టు గైడ్ యూ. దే షుడ్ గో టు ద ట్యూటర్స్, యువర్ ప్రొఫెసర్స్, అండ్ అఫ్ కోర్స్ సైకాలజిస్ట్ ఇస్ ఆల్వేస్ దేర్. అండ్ నెవర్ ఎవర్ ఫీల్ దట్ స్టూడెంట్స్ అనుకున్నచ్చు, అయ్యో నేను సైకాలజిస్ట్ దగ్గర పోతే నాకేమైనా స్టాంప్ పెడతారా, నీకు దీనికి ఏమైనా అంటే దీనికి షీ ఈస్ హ్యావింగ్ సమ్ మెంటల్ ఇష్యూ అని. Please do not hesitate. Finally, you need to take care about yourself. And if you have any doubt, any concern, meet us or the psychologist. పిహెచ్డి ప్రోగ్రాంలో ఎలాంటి రీసెర్చ్ టీమ్స్ ఉంటాయి అండ్ ఎలాంటి ప్రాక్టీసెస్ ఉంటాయి మేడం? ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతాయి? ఇప్పుడు మా దగ్గర we have started PhD programs. So we are having a center of excellency in research. సో మనకు మొత్తం CRDS అని వీ హ్యావింగ్ ఎంటైర్ బ్లాక్ విచ్ ఇస్ ద సెంట్రల్ రిసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇది అని ఒకటి పెట్టినాం. సో దాంట్లో ఏంటంటే ఎనీ కోర్స్ వెదర్ ఇట్ ఈస్ సో రిసర్చ్ ఈజ్ మ్యాండేటరీ. టిల్ టుడే వీ ఆల్ ఆర్ థింకింగ్ అబౌట్ academics. And we want our plan is that our university should be 50% academics and 50% research. So research is equally important. We need to think what is going to be the future in each and every course. So not only just MBBS, BDS, pharmacy, any course you name it, including engineering and even business. So in everything there is research is an important component. జనరల్గా హాస్పిటల్ వ్యవస్థకి ఎలాంటి అభ్యర్థనలు ఇస్తుంటారు? జనరల్గా ఎలా జరుగుతుంటుందంటారు ఈ ప్రాసెస్ అంతా కూడా హెల్త్ కేర్లో? Okay, so you mean to say that how the hospital works on a daily basis? Yes, it's a team work. Everyone has their own job.
ఇప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే హీఈస్ అఫ్ కోర్స్ ద డాక్టర్స్ ఆర్ ద హైయెస్ట్ దిస్ థింగ్ అని అనుకోండి, అండ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆల్సో. సో డాక్టర్స్ విల్ ఆల్వేస్ బి దేర్, హీ విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ట్రీట్మెంట్ ఆస్పెక్ట్, బట్ హూ విల్ డెలివరీ ద ట్రీట్మెంట్? ద నర్సెస్ హ్యావ్ టు బి ఈక్వలీ గుడ్. సో ఇందాక మీకు చెప్పిన సో మెనీ టెక్నీషియన్స్ వీ నీడ్, సో ద నర్సెస్ ఆర్ బీన్ యూటిలైజ్డ్ టు డూ ద టెక్నాలజీ జాబ్, and at one end we are telling that nurses are less in number. So ante kada, we are using the nurses for doing the technical job, so we need to have a healthcare which is allied healthcare professionals, so that everything is balanced. So nurses, they need to take care. Nurses are the, I think after doctors, of course technicians are equally important, but nurses, they have their own role to play where they care. Even that compassion, that care is important for a patient. ఇప్పుడు మనం అంటాం అంటే ఇంట్లో ఉంటే ఒక తల్లి ఉంటే వాళ్ళు తను ఫీడ్ చేస్తుంది, షీ కేర్స్ అండ్ ఎవ్రీథింగ్. దట్ పర్సనల్ presence of a nurse is equally important. So I think nurse plays that important crucial role. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే చాలా మంది పిల్లలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మరీ ముఖ్యంగా ఆలోచించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎలా ఉందంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఆఫ్ కోర్స్ అండి, ఇప్పుడు రేపు మనం అందరం అనుకుంటాం హైటెక్ సిటీలో వైపు జూబ్లీ హిల్స్ సైడ్ అంతా మనం ఐటీ సెంటర్ ఉంటేనే లావిష్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని అంటారు. అట్లా అవసరం లేదు. యూ కమ్ టు ఆ క్యాంపస్, మీరు ఒక్కసారి మా క్యాంపస్ చూడండి. మెడికల్ కాలేజ్ మా బిల్డింగ్ ఈజ్ ఎంటైర్లీ అబ్సల్యూట్లీ లైక్ అన్ ఐటీ సెంటర్. దట్స్ ఇంపార్టెంట్ బికాస్ ఇప్పుడు జనరేషన్ చేంజ్ అవుతుంటే స్టూడెంట్స్ ఎట్లా అంటే దే హ్యావ్ టు బి గెట్ దే నీడ్ టు గెట్ అట్రాక్టెడ్. ఇప్పుడు మీరు ఓల్డ్ స్టైల్ అదే బిల్డింగ్స్, అఫ్ కోర్స్ ఈవెన్ వింటేజ్ లుక్స్ గుడ్, కానీ మీరు ఇప్పుడు ఐటీ హబ్ అట్లా ఉంటారో అక్కడే వాళ్ళకే ఎందుకు లగ్జరీ? మన మెడికల్ స్టూడెంట్స్కి కానీ, బీడిఎస్ స్టూడెంట్స్ కానీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కూడా వీ నీడ్ టు ప్రొవైడ్ లగ్జరీ. సో ద ఎలివేషన్, ద బ్యూటీ, ద అట్మాస్ఫియర్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఈక్వలీ గుడ్. అండ్ ఇట్స్ బేసిక్ మీ మొత్తం ఎన్వైరన్మెంట్ మంచిగా ఉందనుకోండి, మీ ఎడ్యుకేషన్ కూడా బాగా చదవగలుగుతారు మీరు. దట్స్ ద ఎంటైర్ కాన్సెప్ట్. ఇట్స్ అన్ హోలిస్టిక్ అప్రోచ్ టువర్డ్స్ అ స్టూడెంట్. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉండాలి, మీ క్యాంపస్ మంచిగా ఉండాలి, ఇట్ షుడ్ బి గ్రీన్, ఇట్ షుడ్ బి క్లీన్, దెన్ యువర్ ఫ్యాకల్టీ షుడ్ బి గుడ్, యువర్ క్లినికల్ మటీరియల్ అంటే మీ పేషెంట్స్ అవి అంతా మంచిగా ఉండాలి, టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ అవి అంతా అడ్వాన్స్డ్ ఉండాలి, అండ్ రీసెర్చ్ బ్లాక్ ఉండాలి. సో దిస్ ఈస్ వాట్ యూ నీడ్ యాజ్ అన్ ఎంటైర్ యూనివర్సిటీ. కొంతమంది పేరెంట్స్ మల్లారెడ్డి కాలేజ్లోనే ఎందుకు జాయిన్ చేయాలి అనుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్ నేమ్ అండి, అది that credit goes to my father-in-law. I would say Malla Reddy garu, that is, he himself is the reason, because he is the motivation. Today Malla Reddy garu is a motivation from nowhere to this place. Okay, he is an inspiration to everyone. అది అయితే అంటే నాట్ జస్ట్ బీయింగ్ హిస్ డాటర్ ఇన్ లా, ఐ వుడ్ సే హీ ఈస్ హిమ్సెల్ఫ్ అ గ్రేట్ పర్సనాలిటీ. ఈవెన్ టుడే ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ హీ విల్ బి వర్కింగ్ నాన్ స్టాప్, more than me and more than anyone, I think, amongst the son or the daughters, I would say. So he is of course one of the reasons. Second thing is, of course, aina planning etla untadante infrastructure should be the best. So we are here for masses. See, there might be many other universities which are posh, elegant, even the fee structure also. If you compare our fee structure and their fee structure, today my father-in-law Malla Reddy garu always say that we are for masses. Anduke kada we have more than 50,000 students in our campus. This is all because our fee structure is comfortable. Second thing is we are providing the best infrastructure, the best faculty, the best equipments, everything at that particular fee structure. That's the reason our students are more in number, and they all come from a normal family, not from like a high end. Of course atla kuda unnaru, itla kuda unnaru, but they all prefer, like most of the students are from a lower socio-economic background. So that proves that we are doing the best. సో మధ్యతరగతి కుటుంబీకులకు కూడా మల్లారెడ్డి కాలేజీలో చదువుకోవాలనుకునే ఒక దాన్ని కంపల్సరీ ఎంజాయ్ చేయొచ్చు అంటారు? అండ్ of course yes. అంటే ఇప్పుడు why only the rich people should experience the best education? Why not even the normal people? So if you come in a campus, you can see it's a 400-acre campus. Engineering Malla, we are running 3 universities today, 2 deemed and 1 private university. So I think whether it is I thank the government of India, I thank the government of Telangana, especially I thank the UGC who has believed in us, and I think this is just a beginning. It is just a beginning anamata. We just got it 6 months back, so we have wonders to do in the future, I would say. పిహెచ్డి స్కాలర్స్కి వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఉంటుంది మ్యామ్? లైక్ ల్యాబ్స్ అవ్వచ్చు, ఫండింగ్ అవ్వచ్చు, కొలాబరేషన్స్ అవ్వచ్చు, ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? See, whenever any program మీరు తీసుకోండి, I would say there are 5 to 6 components. One is, of course, what kind of admissions do you take? Scholar admissions, it's very clear. We would like to give the best of the best. Ante scholarship 95% unde students ki, we give the best education to each and everyone, but then we would like to give them a fee structure lo koncham scholarships kuda manam discount istu we will see to it that scholar students manam ekko
ప్రిఫర్ చేస్తాం అనుకోండి, బికాస్ that batch which gets like if your input is better, then your outgoing is better. So the batch which gets passed out should be the best. That is one. Admissions. Second thing is curriculum. Your curriculum should be not fixed but flexible. That is what is the requirement as per as NEP 2020 says. Flexible curriculum undali with multiple exit, multiple entry system, and academic credit ante ABC ipudu there is a academic bank of credits, so that is what is needed. And third is the skill development, which we say training of this thing. Internships ekkada cheyabothunnaru is important. Fourth is the faculty. We need to have specific faculty in each and every course. And last but not the least is placements so from day one, entire university, we strive to get the best industries in our campus, so that whether it's hospital, or now we are planning to have a tie-up with all the hospitals in and around Hyderabad, so that our students, allied healthcare professionals or MBBS or BDS, they go there and enjoy their placements. The same thing with engineering. సో ఈ ప్రోగ్రామ్ చూసిన పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి చాలా క్లారిటీ వచ్చి ఉంటుంది. Of course, yes. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా క్లారిటీ కావాలంటే you can come to our campus. We are always there, and website is always there to answer all your questions. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. Thank you so much. కెరీర్ ప్లేస్ చూస్తూనే ఉండండి TV9.